పక్కనే ఉంటుంది ఒక విలేజ్ అనమాట. గేదెలు, చూడండి, మేకలు, ఆవులు ఎలా ఉన్నాయి, అలా రిలాక్స్ అవుతున్నాయి హాయిగా. చిన్న సైజు అడవిలా ఉన్నది. నెమళ్ళు వస్తాయంట, అన్ని పావురాళ్ళు, పిట్టలు ఎర్లీ మార్నింగ్ అన్నీ వస్తాయని చెప్తున్నారు. తను మేడం కనపడనా అంటున్నారు, సిగ్గుపడుతున్నారు కనపడడానికి. అట్లా అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. బర్డ్స్ అన్నీ వస్తున్నాయండి ఇక్కడ. చిన్న సైజు అడవి అంటే ఇది. పల్లెటూరులో చెట్లు చూసారు ఎలా ఉన్నాయో విలేజ్లో. అలా ఇక్కడ చెట్లు వాళ్ళు కూడా చక్కగా చెట్లు వేసుకుని ఇట్లా. గోరింటకు చెట్టు చూడండి ఎలా ఉందో. ఇక్కడ చిన్నగా వేసి చక్కగా అరటి చెట్టు అవి వేసుకున్నారు. తమలపాకు చెట్లు అంతా ఒక విలేజ్. నాకు తెలుసు ఇక్కడంతా వస్తే ఆ స్మెల్లే డిఫరెంట్గా ఉంది. చిన్న చిన్న ఇళ్ళు చక్కగా ఉన్నాయి, చుట్టూ చెట్లు ఉన్నాయి, చూడడానికి ముచ్చటగా ఉన్నాయి. ఇది తమలపాకు చెట్టు అండి. ఇట్లా ఇది వంకాయ చెట్లు, పల్లెటూరులో ఎలా బట్టలు ఉతికి ఎలా బయట ఆరేసారో చక్కగా ఫ్రీగా. ప్రతి ఇంటికి గోరింటాకు చెట్టు ఉంది ఇక్కడ. స్మెల్లే ఒక డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కూడా అంతే విలేజ్. పల్లెటూరులో అమ్మవార్లు ఉంది, అమ్మవారి గుడి అంట. ఎలా ఉందో చూడండి. ఇదొక విలేజ్ అండి, హైదరాబాద్ దగ్గరలోనే. ఎలా కట్టారో చూడండి, గంటలు అదండి. ఈ విలేజ్లో మొన్న పౌర్ణమి అప్పుడు ఈ బండి మీద చూడండి ఇలా కట్టి ఊరేగించారంట శివుణ్ణి. సో అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ ఇలా పక్కకు పెట్టారు. ఇట్లా చుట్టూ గేదెలు అలా ఉన్నాయి. సరే ఎలా శివుడు. చూడండి పల్లెటూళ్ళలో ఎండి మిరపకాయలు ఎలా ఎండబోసుకున్నారు. ఇక్కడ కూరగాయల షాప్ అంట ఇదే విలేజ్లో. కూరగాయలు అయితే బాగానే ఉన్నాయి. కొత్తిమీర ఒలుస్తున్నారు కూరగాయల కోసం. 10 రూపాయలు. లారీలు అల్లుతున్నారు. చూడండి ఎంత బాగా అల్లుతుందో.